కార్గిల్ యుద్ధంలో భారతదేశం సైనికులు విజయం సాధించి 25 ఏళ్లు గడవడంతో ఇందుకుగాను కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ పట్టణంలోని మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌరస్తా నుండి పట్టణంలోని పూర వీధుల గుండా మాజీ సైనికులు ర్యాలీ నిర్వహిస్తూ కార్గిల్ యుద్ధంలో అమరత్వం పొందిన సైనికులను స్మరిస్తూ చేతిలో క్యాండిల్ని పట్టుకుని వారిని స్మరిస్తూ ర్యాలీ నిర్వహించారు. మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్, మాజీ సైనికుల సంఘం నాయకులు నరేందర్, రమేష్, మహేందర్, నిరంజన్, రామకృష్ణారెడ్డి, వెంకటయ్య గౌడ్, రఘుపతి రెడ్డి, శేఖర్ రెడ్డి, జమీల్, మొగలయ్య, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్గిల్ విజయం గురించి, సైనికుల త్యాగాల గురించి మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి కొనియాడారు. ఎవరు మాట్లాడితే వచ్చింది ఇంకోటి 1999 మేలో స్టార్ట్ అయ్యి 99 జూలైలో ఎండ్ అయింది. ఇంచుమించు 3 నెలలు పోరాటం చేసిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు అమెరికా మధ్యవర్తిత్వంలో మన వాళ్ళు యుద్ధాలు కావడం జరిగింది. ఇంచుమించు మన 3 నెలల కార్గిల్ వ్యవధిలో 500 నుంచి 600 మంది సైనికులు అమరులయ్యారు. దగ్గర 1300 మంది గాయపడ్డారు. భారత్ మాతా కీ జై. ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో జిల్లా మాజీ సైనికులందరూ సమక్షంలో కార్గిల్ దినోత్సవం అంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. 1999లో మే 8 రోజు పాకిస్తాన్ ముస్కరులు సియాచిన్ ప్రాంతం నుండి కార్గిల్ ప్రాంతం అయితే ఉందో లే లద్దాఖ్ తర్వాత శ్రీనగర్, లేకు మరియు సియాచిన్ పోయే దారి లోపల ముస్కరులు వాళ్ళు వచ్చి అక్కడ మన పోస్టుల పైన ఆక్యుపై చేసుకొని, ఎందుకంటే చలికాలం లోపల ఆ పోస్టులు మనకు ఎక్కికొస్తాం, వింటర్లో ఎక్కికొస్తాము, సమ్మర్లో ముందుకెళ్తాము. మనం ఎక్కికొచ్చిన దాన్ని చూసుకున్న తర్వాత పాకిస్తాన్ వాళ్ళు మెల్లమెల్లగా మన పోస్టులను మెల్లగా అక్కడి నుంచి యుద్ధానికి తయారు చేశారు. కొందరు గొర్రెల కాపలతో ఈ విషయం తెలిసినది. గొర్రెల కాపలు తెలిసిన వెంబడే మన సైనికులు పెట్రోలింగ్ పంపించారు. ఫస్ట్ ఒక 5 మందిని పంపిస్తే 5 మందిని కాల్ చేసిన వాళ్ళు, తర్వాత మళ్ళీ 10 మంది వాపసు రాలేదు. ఈ సమయం లోపల మన ఇండియన్ ఆర్మీకి సూచనలు ఏమిచ్చిందంటే, పాకిస్తాన్ వాళ్ళు అక్కడి నుండి ముస్కరులు ఏదైతే వచ్చారో వాళ్ళు ముస్కరులు కాదు, పాకిస్తాన్ సైన్యమే అక్కడ యుద్ధాన్ని చేయడానికి మన పోస్టులు సియాచిన్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ఇది పన్నాగం చేశారని అన్నారు. దాని తర్వాత ఏమైందంటే, ఇది మన బ్రిటిష్ ప్రభుత్వం మన దేశం నుంచి బ్రిటిష్కి వెళ్ళేటప్పుడు ఈ సియాచిన్ ప్రాంతాన్ని ఎక్కడ పంచలేదు. అది చైనా, పాకిస్తాన్, ఆ తర్వాత భారతదేశాన్ని ముగ్గురు సమక్షంలో అది ఉంది, పెండింగ్లో ఉంది. ఆ తర్వాత లాహోర్ ఒప్పందము, తర్వాత సిమ్లా ఒప్పందంలో కొంచెం భాగం ఎవరికి వీలైందో వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు ఈ యుద్ధానికి వచ్చిన తర్వాత మనకు అప్పుడు తెలిసింది ఏమవుతుందంటే, వాళ్ళ ప్రాంతము ఎత్తైన ప్రాంతము, మనం కింద ఉన్నాం. అప్పుడు లే లద్దాఖ్, ఆ తర్వాత సియాచిన్ పోయే దారి లోపల టైగర్ హిల్స్, మరి కొన్ని గ్రీన్ రిఫరెన్స్ లోపల ఉంటాయి కొన్ని కొండలు, 6-7 కొండలు ఉన్నాయి. 6-7 కొండల పైన వాళ్ళు ఎత్తైన ప్రాంతం మనం కింద ఉన్నాం. అక్కడి నుంచి మన పైన సైనికులను చేసి దాదాపు ఈ కార్గిల్ యుద్ధంలో 536 మంది మన సైనికులు వీరమరణం పొందారు. వాళ్ళకు ఈరోజు
ఈ రోజు ఏంటంటే విజయ దినోత్సవం. అంటే ఆ కార్గిల్ నుంచి వాళ్ళని దాదాపు 2500 సైనికులను మనం చంపేశాం. మనము 536 చనిపోతే పాకిస్తాను 2500 మంది చంపి ఆ టైగర్ హిల్స్ని మనం ఆక్యుపై చేసుకున్నాం. టైగర్ హిల్స్ కార్గిల్ లోపల ఉన్న ప్రాంతము కాబట్టి అక్కడ ఇప్పటికైనా వాళ్ళవి అక్కడ ఏదంటే వార్ మెమోరియల్ ఉన్నాయి. కార్గిల్ అనే ప్రాంతం లోపల వార్ మెమోరియల్ ఉన్నాయి. అక్కడ ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడ సంతాప దినాలు తెలిపిండు. అందుకే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మన మాజీ సైనికుల సంఘం నుండి ఈ ర్యాలీ నిర్వహిస్తాం. మేము క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ఈ జయప్రదం చేస్తాం. అలాగే అందరు సైనికులు మరి ఈ మహబూబ్నగర్ టౌన్ లోపల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి కలెక్టరు, ఎస్పీ గారు సమక్షం లోపల ఈ సండే రోజు ఫంక్షన్ హాల్ లోపల 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో సిల్వర్ జూబ్లీ కనుక ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ప్రోగ్రాం ఉంటుంది. దయచేసి మీడియా వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా రావచ్చు అక్కడికి. మాజీ సైనికులు వాళ్ళ ఫ్యామిలీస్ తోటి కూడా పసుల కృష్ణారెడ్డి గార్డెన్ లోపల మీ అందరూ హాజరయ్యి వీటిని జయప్రదం చేయాలని మనం చేస్తున్నాం. జై హింద్. చక్కగా